వయసు వచ్చినప్పటి నుంచి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామని అయిన వాళ్ళు కాని వాళ్ళు నసపెట్టి చావగొట్టేస్తుంటారు. కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు, ఇంకా తాతయ్య, అమ్మమ్మ, అన్నయ్య, వదిన లాంటి వాళ్ళు భోజనాలు అవ్వగానే ప్లేట్లు కడిగి అల్మారాలో పెట్టినట్టు వయసు రాగానే పెళ్లిళ్ళు చేసి చేతులు దులుపుకోవాలనుకుంటారు. వాళ్ళ మాటలు విని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయితే వేరే పెళ్ళైన వాళ్ళు సుఖంగా ఉండక పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు అని భయంకరమైన ఎక్స్ప్రెషన్లతో భయపెట్టేస్తారు. ఇక ప్రేమ పెళ్లిళ్ళ గురించి చెప్పాలంటే పెళ్లి ప్రేమ నుంచి రావచ్చేమో కానీ ప్రేమ వచ్చేది మాత్రం జస్ట్ కెమిస్ట్రీ నుంచి. అర్థం అయ్యి అవనట్టు చెప్పాలంటే ప్రేమ అనేది ఒక రసాయనిక యాక్షన్. ప్రేమికుల యాక్షన్ నుంచి వచ్చేది వాత్సాయన రియాక్షన్. వాటిని సాధించుకోవడానికి ప్రేమికులు చేసేది రొమాక్షన్. రొమాక్షన్ అంటే ప్రేమికులు చేసే రొమాంటిక్ యాక్షన్ కి నేను పెట్టిన ముద్దు పేరు. మంత్రాలకి చింతకాయలు రాలినప్పుడు పెళ్లికి మాత్రం 2 జీవితాలని కలిపించే శక్తి ఉందా? ఉంటే మరి విడాకుల శక్తి సంగతి ఏంటి? పెళ్లి అనేది స్వేచ్ఛగా ఎగురుతున్న గాలిపటాలు లాంటి జీవితాన్ని కిందకి లాగటమా? క్రాకర్స్ ఆర్ మేడ్ ఇన్ శివకాశి అన్నట్టు నిజంగానే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెనా? దాని నుంచి వచ్చే పెళ్లి కాకులు లాంటి చుట్టాల గోలమూలనా? లేదా ఊళ్ళో పెళ్ళైతే కుక్కల హడావిడిలాగా ఎక్కడ పెళ్ళైతే అక్కడికి భోజనానికి వెళ్లే వాళ్ళ మూలానా? లేదా ప్రేమికులకు తెలియని తనమా? దీనికి కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. 2-3 సార్లు వింటే మీకే అర్థమవుతుంది. చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని ఎవరో మహాకవి చెప్పినట్టే పెళ్లి కూడా చావు లాంటిదే అని బల్ల పగిలిపోయేలా గుద్ది చెప్తారు చాలా మంది పెళ్ళైన వాళ్ళు. అలా అయితే శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టినప్పుడు ఈ పెళ్లి అనేది శివుడు ఆజ్ఞ లేక పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకునే స్వయంకృత అపరాధమా? దేవుడు సుఖంగా బతకమని అమ్మాయిల్ని అబ్బాయిల్ని సృష్టిస్తే వాళ్ళని సుఖంగా బతకనీయకూడదని మనిషి పెళ్లిని సృష్టించాడా? ఇలాంటి సమాధానం లేని చాలా ప్రశ్నలకి 365 డేస్ సమాధానం చెప్తుందా? లేక ఇంతవరకు ఎవరూ వేయని వేరే ప్రశ్నలు వేస్తుందా? ఇది డైరెక్టర్ అయిన నాకు కూడా తెలియదు. ఇంతవరకు నేను చెప్పింది విని నేను పెళ్లికి వ్యతిరేకినని మీకు అనిపించవచ్చు. కానీ నా ఉద్దేశం అది కాదని ముక్కోటి దేవతల మీద, స్టీవెన్ స్పీల్బర్గ్ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇక సీరియస్ జోక్స్ ని పక్కన పెట్టి జోక్ ని సీరియస్ గా చెప్పాలంటే 365 డేస్ లో మీరు చూడబోయేది నా ప్రేమ కథే కాదు, ఏ ఒక్క అమ్మాయి ఏ ఒక్క అబ్బాయిల ప్రేమ కథ కూడా కాదు. ఇది మన అందరి ప్రేమ కథ. నిజం చెప్పాలంటే ఇది మన అందరి పెళ్లి కథ. 365 days, 365 days, 365 days, 365 days. ఆర్జీవి గారి అమ్మగారు ఉన్నారు, ఆవిడతో ఫస్ట్ సాంగ్ లాంచ్ అయిపోతున్నాం. ఎస్, ఆర్జీవి గారి మదర్ సూర్యవతి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఫస్ట్ సాంగ్ లాంచ్. తను చేయు డ్యూటీలో భాగంగానో లేకుంటే ఇంకేదో రీజన్తోనో దేవుడు ఒకనాడు వీడిని పుట్టించాడు. తన పుట్టుక నుంచి ఇప్పటి వరకు హాయిగా ఉంటూ నచ్చినవన్నీ చేసుకుపోతూ అడిగే వారు లేరు గనక ఎంజాయ్మెంట్ ని ఆక్సిజన్ లా ఊదేస్తూ హ్యాపీనెస్ ని ఆరెంజ్ జ్యూస్ లా తాగేస్తూ ఎదురే లేని తిరుగే లేని కింగ్ లాగా ఫీల్ అవుతూ సూపర్ స్టార్ పవర్ స్టార్ అన్ని తానే అనుకుంటూ డే నైట్ తేడా లేక తనతో తానే బతికేస్తుండగా ఇప్పటి వరకు రేయిలో ఫుల్ మూన్ లైట్ లా నవ్వేస్తూ పగలేమో బ్రైట్ సన్ షైన్ లా చూసేస్తూ కలర్ఫుల్ గా బటర్ఫ్లై లా ఎగిరిపోతూ ఎవరి కోసమో ఆలోచించే పని లేదు గనుక ఫ్రీడమ్ ని ఫుల్ డోస్ లో వాడేస్తూ బోర్డమ్ ని దూరంగా నెట్టేస్తూ cheerful గా జిందగీని గడిపేస్తూ
లైఫ్ ని 3 పిక్నిక్లు 6 షికార్లుగా తిరుగుచుండగా ఒకరోజు గ్రహాల గేమ్స్, జోడియాక్ సైన్స్, బయాలజికల్ ఎసెన్స్, ఇంకేదైనా సెన్స్. చూపులు కలిసాయి, చేతులు కలిసాయి, మాటలు కలిసాయి, మనసులు కలిసాయి, ఆటలు మురిసాయి, రంగులు కురిసాయి, రెక్కలు విప్పాయి, చుక్కలు దాటాయి. ఆ తర్వాత అతడు ఆమె ఇప్పుడు వేరుగా లేమంటూ అంతులేనంత హాయిగా ఉండాలనుకుంటూ పెళ్లి చేసుకున్నారు. సెకండ్ సాంగ్ని లాంచ్ చేయడానికి ఇద్దరు వండర్ఫుల్ రైటర్స్, ఒకరు అందులోకి వెళ్ళి అద్భుతమైన నటుడు ఉత్తేజ్ గారు అండ్ అలాగే కోనా వెంకట్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. సో ఫస్ట్ కోనా వెంకట్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సాంగ్ లాంచ్ తర్వాత ఫస్ట్ స్పీచ్ అంట. సో పెళ్లి తర్వాత వచ్చే కష్టాలు నిజంగానే కష్టాలు వస్తాయా లేకపోతే ఏంటి ఇప్పుడే అడిగేస్తున్నావా? ఓకే, సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. మొదటిసారి చూసినప్పుడు నిన్ను రెప్ప కూడా వేయనంది కన్ను, రెండోసారి చూసినప్పుడు నిన్ను ఒక్క చూపు కొచ్చి చంపే నన్ను. ఎందుకింత వింత వింతగుందో, తెలియకుండా ప్రేమ కమ్ముతుందో తెలిసేదెలా. మొదటిసారి చూసినప్పుడు నిన్ను మనసు లేచి తాకినమ్మ నిన్ను, రెండోసారి చూసినప్పుడు నిన్ను అమ్మమ్మ మబ్బులమ్మ ఊయలూపి నన్ను. ఎందుకింత వింత వింతగుందో, తెలియకుండా ప్రేమ కమ్ముతుందో తెలిసేదిలా. కనులు తెరిచి కలలు కంటూ ఉన్నా, కనులు మూసి నిన్ను చూస్తూ ఉన్నా, నాలో నేను నవ్వుకుంటూ ఉన్నా, పిచ్చి ఏదో పట్టినట్టు ఉన్నా. నేనేమిటో నువ్వేమిటో, నా ప్రాణమే పోయేనటో, ఇదేమిటో కథేమిటో, ఇలాగనా గతేమిటో, మరి ఇలా ఉందేమిటేమిటేమిటో. మొదటిసారి చూసినప్పుడు నిన్ను మనసు లేచి తాకినమ్మ నిన్ను, రెండోసారి చూసినప్పుడు నిన్ను అమ్మమ్మ మబ్బులమ్మ ఊయలూపి నన్ను. ఎందుకింత వింత వింతగుందో, తెలియకుండా ప్రేమ కమ్ముతుందో తెలిసేదిలా. రాము గారికి సినిమా అంటే అంత ఇష్టం. సో మా ఇంట్లో కూడా చాలా ప్రాబ్లం, నేను ఎప్పుడు సుఖంగా లేను. జగన్ ఒకటి చెప్పాడు, పూరి జగన్న మై డార్లింగ్, మై లైఫ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్. ఉత్తేజ్ ఒకటే గుర్తుపెట్టుకో, 3 ఫోన్లు చేస్తే 4వ ఫోన్ ఏదని అడుగుతారు, 5 తులాల బంగారం కొంటే 6వ తులం ఏదంటారు, 10 చీరలు కొంటే 11వ చీర ఏదంటారు, 6 గంటలకు వస్తే ఎందుకు 5 గంటలకు రాలేదంటారు, ఒక్క సినిమాకి తీసుకెళ్తే 2వ సినిమా ఏదంటారు. సో ఎప్పుడూ ఒకటి నీకు బాకీయే, ఫిక్స్ అవ్వు అని చెప్పారు. అప్పటి నుంచి నేను చాలా సుఖంగా ఉన్నాను. సో ప్లీజ్ మ్యారేజ్ బాగా ఆలోచన చేసుకోండి. ఆల్ ది బెస్ట్, లవ్ యూ. కానీ ఎంత మాట్లాడినా మీ ఆవిడంటే మీకు పిచ్చి ప్రేమ సార్.
అంటే ఇక్కడ ఏదో మావిడ చూస్తుందని కాదు, లైవ్ ఉందని కాదు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ నేను పెళ్ళంటూ చేసుకోకపోతే చాలా పెద్ద బేవారసోడిని అయి ఉండేవాడిని నా గట్టి నమ్మకం. పెళ్ళి అన్నది ఒక మనిషికి బాధ్యతల్ని నేర్పిస్తుంది అని నాకు ఒక 10 years అయిన తర్వాత తెలిసింది. సో అదర్వైజ్ మనం ఎటో తిరుగుతుండేవాళ్ళమేమో. సో మనకి ఒక గోలు, మన లైఫ్లో కొన్ని బ్యూటిఫుల్ మన పిల్లల రూపంలో వచ్చే బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, మనం ఏదో ఒకటి సాధించాలి, అచీవ్ చేయాలి, అది వాళ్ళ కోసం అనే ఒక తపన, ఇవన్నీ క్రియేట్ చేసిన మ్యారేజ్. సో నా ఉద్దేశంలో లైక్ ఇట్స్ బ్యూటిఫుల్ రిలేషన్. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కోనా వెంకట్ గారు అండ్ ఉత్తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థర్డ్ సాంగ్కి వెళ్ళిపోదాం అప్పుడే. థర్డ్ సాంగ్ వెళ్ళిపోదాం. Yeah. అండ్ గెస్ట్లు ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ వచ్చేస్తున్నారు. Hey. లెట్స్ వెల్కమ్ గట్టిగా చప్పట్లతో చార్మి గారు అండ్ సురభి గారు ఆన్ స్టేజ్. అడిగినప్పుడొక ముద్దిస్తే నీ సొమ్మేం పోతదే, కోరినప్పుడొక కౌగిలిస్తే నీ సోకేమైతదే, ముద్దు ఇచ్చుకుంటే మరి అల్లరవుతదేమో, కౌగిలింతకొస్తే కథ మారిపోతదేమో, నీ చెంత నేనుండగా ఇక చింతదేనికమ్మో, అడిగినప్పుడొక ముద్దిస్తే నీ సొమ్మేం పోతదే, హే కోరినప్పుడొక కౌగిలిస్తే నీ సోకేమైతదే. ప్రాణమైన ప్రేమదేవి కళ్ళలో అవి చూపలేని ఎన్ని ప్రేమ లేఖలో, ఇప్పుడే చదివా ఎదలో నువ్వు రాసి ఇచ్చిన ప్రేమ లేఖని, అడిగినప్పుడొక ముద్దిస్తే నీ సొమ్మేం పోతదే, ఓ కోరినప్పుడొక కౌగిలిస్తే నీ సోకేమైతదే. ఫోర్త్ సాంగ్ లాంచ్ చేయడానికి కళామందిర్ కళ్యాణ్ గారు అలాగే మధురా శ్రీధర్ మధుర గారు శ్రీధర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. Yeah, fourth song launch of 365 Days movie. ఆ దేవుడు పుట్టించాడు నిన్ను నా కోసం, నా సొంతం అవ్వాలమ్మా నీ అందము, అందుకనే దాచా నేను అందం ఇన్నాళ్ళు, కానుకగా ఇస్తానికి నా ప్రాయము, నీరు నిప్పు నీలో నీ దాగి ఉన్నాయి దాహం, తీరే దారిదు నువ్వే చూపాలి, గాలి వాన నీ చూపుల్లోనే ఉన్నాయి అవి, ఇలా నా ఒళ్ళంతా నమిలేస్తుంటే మరి నాలో నన్నే ఎట్ట దాచాలో. హే హే ఆ దేవుడు పుట్టించాడు నిన్ను నా కోసం, నా సొంతం అవ్వాలమ్మా నీ అందము. పెళ్ళెందుకు వేస్ట్ అవుతావున రోస్టు, బ్యాచిలరే బెస్ట్. తాళంటే నీ పాలిటి ఉరితాడే రాజా, అగ్గిగుండమంటే చితిమంటేరా రాజా, పెళ్ళానికి బానిసవై బతకాలి రాజా, వల్ల కాదు అన్నావో వల్ల కాడే రాజా. తప్పు తాను చేసిన నువ్వు సారీ చెప్పాలి, పక్కకొచ్చి గోడకేసి నెత్తి కొట్టుకోవాలి. తప్పు తాను చేసిన నువ్వు సారీ చెప్పాలి, పక్కకొచ్చి గోడకేసి నెత్తి కొట్టుకోవాలి. వద్దురా వద్దురా పెళ్ళొద్దురా, వద్దురా వద్దురా పెళ్ళొద్దురా.
పెళ్ళొద్దురా రాజా. సూపర్ పోసాని గారు, మీలో ఇంత అద్భుతమైన సింగర్ ఉన్నాడని మాకు ఇవాళే తెలిసింది సార్. సార్, ఉచిత సలహా పెళ్లి గురించి మీరు ఏదో అనుకుంటున్నారు అని మాకు అర్థమైంది. పెళ్లి గురించి పెళ్ళి చేసుకోవద్దు. ఎలాంటి వాడు పెళ్లి చేసుకోవద్దు అంటే, ఇంట్లో భార్య ఉండగా బయటికి వెళ్ళి నాకు ముండ కావాలి అనుకునేవాడు పెళ్లి చేసుకోవద్దు. ఇంట్లో పెళ్ళంతో బాగా ఉంటూ నవ్వుతూ ఉంటూ అడిగిన బంగారం కొనిపెడుతూ అడిగిన చీర కొనిపెడుతూ ఏమడిగితే అవి మంచాలా బెడ్లా ఇంకోటి పొలాలా అన్నీ కొనిపెడుతూ నా మగుడు చాలా మంచివాడు అనుకున్న ఫీలింగ్లో దొంగచాడుగా అమ్మాయిల్ని మెయింటైన్ చేసేవాడు పెళ్లి చేసుకోవద్దు. ఎలాంటి వాడు పెళ్లి చేసుకోవచ్చు అంటే, తను బయటికి వెళ్ళి ఇంట్లో పెళ్ళాం ఉండగా వేరే అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు పెళ్ళాం కూడా బయటికి వెళ్ళి మగాడిని మెయింటైన్ చేస్తుంటే తట్టుకునేవాడు మాత్రం పెళ్లి చేసుకోవచ్చు. ఇది పెళ్లి గురించి నాకున్న ఒపీనియన్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సాంగ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా పదే పదే ఐస్ క్రీమ్లు తినిపించిన ఐస్ క్రీమ్ కాన్సెప్ట్ ఏంటో నాకు తెలీదు, వచ్చిన తర్వాత తెలుసుకోవాలి. రామ్ సత్యనారాయణ గారు అలాగే వేణు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ తర్వాత మనం మాట్లాడు. నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. ఎప్పటికీ ఇలా చూస్తూ ఉండాలనిపిస్తోంది. నా లైఫ్ అంతా నేను ఇలా చూస్తూనే ఉన్నా ఇంకా నా తనివి తీరదు. అవును శ్రేయ, నా దృష్టిలో నువ్వు అందానికి నిర్వచనం, అది నువ్వే, అవును నిజం. దాసోహం ఇక నీ రూపానికి నేనే, ఎప్పుడెరుగని ఓ మైకం, మనసంతా ఓ ప్రళయం, చెలరేగాయే నిలువెల్లా నాలో. ఇది మాయా ఎదలా. ఫైనల్ సాంగ్లోకి వెళ్ళిపోదాము. నాటకం సాంగ్ లాంచ్ టైం వచ్చేసింది. అండ్ మనందరి ఫేవరెట్ డైరెక్టర్స్ అండి. అంటే యాజ్ అన్ యాక్టర్ ప్రతి ఒక్కరికి వాళ్ళని ఎప్పుడు దగ్గర నుంచి చూస్తాం, ఎప్పుడు వాళ్ళతో మాట్లాడతాం అనేది ఉంటుంది. అండ్ టీవీలో ప్రేక్షకులు అండ్ ఇక్కడ ఉన్న ప్రేక్షకులు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు అల్టిమేట్ టాప్ 2 డైరెక్టర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ స్టేజ్ మీదకి వచ్చేయబోతున్నారు. వన్ ఇస్ మై ఫేవరెట్ పూరి జగన్నాథ్ గారు అండ్ ద సెకండ్ వన్ ఇస్ అవర్ ఓన్ వివి వినాయక్ గారు ఆన్ స్టేజ్ టు లాంచ్ ది నాటకం సాంగ్. మాంగళ్యం మమ జీవన హేతునా, కంఠే భగ్నామి శుభగే, త్వం జీవ శరదాం శతం, త్వం జీవ శరదాం శతం. మనసుని మాయ చేసి చంపే ప్రేమ నాటకం, తెలియని గాయమేదో చేసే ప్రేమ భూతకం, చిరునవ్వులే చలిమంటలై చితిమంటలవునవి. 20 ఏళ్ల తర్వాత నిన్నగాక మొన్న మా ఆవిడ టాటూ ఎంచుకుంది నా పేరు. నేను ఎంత మేనేజ్ చేయకపోతే టాటూ ఎంచుకుంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, అలాగే మా వైఫ్తో నాకేం ప్రాబ్లమ్స్ లేవు. యాజ్ అ ఫ్రెండ్స్గానే ఉంటాం. బట్ వెరీ సూన్ మ్యారేజ్ అనేది సొసైటీ నుంచి డిజపేర్ అయిపోద్ది. అది నేను నమ్ముతున్నాను. ఫ్యూచర్లో కూడా
ఓన్లీ ఫ్రెండ్సే మిగులుతారు. సో ఫ్రెండ్స్లా ఉండాలనుకునే వాళ్ళు, ఉండగలిగే వాళ్ళు మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకోండి, లేదన్నట్టు మానేయండి. అది నేను ఇచ్చే సలహా. సో ఫ్యూచర్లో ఇండియా ఒక స్పెయిన్ అవుతుందా, ఒక జమైకా అవుతుందా సార్? ఏదైనా ఫ్రెండ్స్ మిగులుతారని చెప్తాను కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వివి వినాయక్ గారు, మీ డెఫినేషన్? నాకు పెద్ద డెఫినేషన్స్ ఏం తెలియదు, అంత అన్ని తెలివితేటలు నాకు లేవు. అసలు రాము గారికి ఈ స్టేజ్కి ఈ సినిమాకి సంబంధం లేనట్టుగా ఉంది సార్. అసలు ఆల్ ది బెస్ట్, సినిమా బాగా ఆడాలి. పెళ్ళి గురించి అందరూ జోకులు వేస్తే నవ్వుతారు తప్ప సీరియస్గా అనుకుంటే ఎవరో పెద్ద ఫీల్ అవ్వరు. కోనా ఇంకేమైనా మిగిలితే నువ్వు చెప్పు, నాకు మాటలు రావట్లే. థ్యాంక్ యూ రాము గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, దట్ వాజ్ పూరి గారు అండ్ వివి వినాయక్ గారు. అండ్ స్ట్రేంజ్గా ఈ సినిమాలో నాకు ఒక చాలా డిఫరెన్స్ ఏంటంటే, నేను కథ లేకుండా తీస్తాను, అసలు కథ ఆలోచించకుండా తీస్తాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్టే కూడా, చాలాసార్లు జరుగుతుంది అది. దాంట్లోంచే లక్కీగా నేను అనుకోకుండా ఒక కథ వచ్చేసి ఆ కథ హిట్ అయిపోతుంది, అంతేగాని నేను అనుకునేప్పుడు చేయలేదు కథ. కానీ స్ట్రేంజ్గా 365 డేస్లో కథ ఉందా లేదా నాకు తెలియదు, కానీ 365 డేస్ అనేది నాకు తెలిసి ఒక 20 years నుంచి రాస్తున్నాను, 15 years నుంచి లేకపోతే, ఎందుకంటే నా పెళ్ళి అయినప్పటి నుంచి రాస్తున్నాను ఇది. అంటే ఇది కేవలం ఒక కపుల్ వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మనసుల్లోంచి వాళ్ళ రియాలిటీ తెలుసుకోవటానికి కొంత టైం పడుతుంది. అంటే 365 డేస్ అనేది నేను ఒక జనరల్గా ప్రతి జంటకి అలా అవుతుందని నేను చెప్పట్లేదు. బట్ ఓవరాల్గా ఆ టైంలో మనం ముందు అనుకునే దానికి తర్వాత అనుకునే దానికి ఒక సటిల్ వేలో తెలుస్తుందని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఇందాక జగన్ కానీ వెంకట్ కానీ ఇక్కడ వచ్చి పెళ్లి గురించి మాట్లాడిన వాళ్ళ రకరకాల ఒపీనియన్స్, ఎవ్రీబడి విల్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందుకని ఇందాక నేను చెప్పినట్టు జనరలైజ్ చేయలేము. కానీ నా ఉద్దేశంలో ఇప్పుడు నాకున్న రెప్యుటేషన్, నేను ఎంతసేపు అమ్మాయిల అందం గురించి లేకపోతే పెళ్ళిళ్ళు అనేది ఉండకూడదు, అసలు ట్రెడిషన్ ఉండకూడదు అనేది చెప్తూ ఉంటాను. అండ్ అది ఇప్పుడు సడన్గా ఆ టాపిక్ మీదకి రావటం అనేది, ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ అనేది ఒక ట్రెడిషన్ నుంచి వస్తుంది. కానీ ఆ మనుషులు వేరే ఉండొచ్చు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోరు, అమ్మాయి పేరు వేరు ఉంటుంది, అబ్బాయి పేరు వేరు ఉంటుంది. వాడికి ఉన్న క్యారెక్టరు, అమ్మాయికి ఉన్న పర్సనాలిటీ కానీ బిలీఫ్ సిస్టమ్. నేను చూసిన ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు మగవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళకి చాలా ఓవర్ కమిట్మెంట్ ఇచ్చేస్తారు పెళ్ళికి ముందు. నువ్వు లేకుండా బతకలేను, పెళ్ళైన తర్వాత నీతో బతకలేను, పెళ్ళికి ముందు అసలు నిన్ను చూడకుండా ఉండలేను, పెళ్ళి తర్వాత నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావు. సో ఇలాగా ఈ డిఫరెన్సెస్ అన్నీ వచ్చేది ఆబ్వియస్లీ కొంచెం ఒక ఫెమిలియారిటీ పెరుగు ఏదో, లేకపోతే అంతకుముందు ఎక్స్పెక్ట్ చేసింది మళ్ళీ రాకపోవడం, ఇలాంటి రకరకాలు జరుగుతాయి. సో అది ఎవ్రీబడి నోస్. అందుకని నేను చెప్పింది నా పెళ్ళి కథ అనేది అది కొత్తగా, అంటే ప్రత్యేకంగా నా కథ అని కాదు, ఇట్ ఈస్ ఎవ్రీబడి స్టోరీ అనేది నేను చెప్తున్నాను. అంటే ఆల్మోస్ట్ ప్రతి జంటలో కూడా ఇదే జరుగుతుందని నా ఫీలింగ్. అంటే 365 డేస్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ప్రతి జంటలో జరగకపోవచ్చు, బట్ అట్లీస్ట్ దెర్ విల్ బి సమ్ కామన్ పాయింట్స్ 100% విత్ ఎవ్రీబడీస్ లవ్ స్టోరీ అండ్ మ్యారేజ్ అనేది నా ఒపీనియన్. సో నేను ఫస్ట్ వాయిస్ ఓవర్లో చెప్పినట్టు పెళ్ళికి వ్యతిరేకంగా ఒక వద్దురా అనే పాట ఉంది, లేకపోతే వాళ్ళిద్దరూ ప్రేమ అనేది నాటకం అనే ఒక పాట ఉంది, లేకపోతే వాళ్ళిద్దరి కోర్టింగ్ టైంలో ఆ లవ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరికి అది. సో ఇట్ ఈస్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ రొమాన్స్ అండ్ హౌ దే కమ్ టుగెదర్ అండ్ వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్. వాళ్ళ ఎమోషన్స్ని ప్రొజెక్ట్ చేస్తా ఐ ట్రై టు రైట్ ఎ స్క్రీన్ ప్లే వితౌట్ ఎనీ డ్రమాటిక్ ట్విస్ట్.
ఆర్ ఎనీ ప్లాట్ పాయింట్స్ అలా లేకుండా కేవలం వాళ్ళిద్దరి ఇంట్లో ఒకవేళ ఆడియన్స్ అనేవాళ్ళు ఇన్విజిబుల్గా అయిపోయి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి జరుగుతున్నది చూస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆస్పెక్ట్ ఐ ట్రై టు డూ దిస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంకోటి ఏంటో నేనంటే నాకే ఏదో చాలా వాళ్ళు సీరియస్గా మాట్లాడుస్తున్నానని ఫీలింగ్ వస్తుంది. నేను మామూలుగా సెటైర్లు వేసి లేకపోతే అంటే కొంపదీసి అన్న నిజంగా స్టోరీ ఉన్న సినిమా తీసేసానేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ అది ఇప్పుడు అందరూ వచ్చి నేను చాలా ఎమోషనల్, నేను ఇందాక ఒక రాక్షసుడు కాదు లేకపోతే క్రూరుడు కాదు అని అందరూ చెప్తూ ఉంటారు. నేను ఎమోషనల్ కాదు అని చెప్పాను, ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తానని చెప్పాను. కానీ దానికి అర్థం ఇన్ని వందల సార్లు చెప్పినా ఎవరికి అర్థం అవ్వదు, అది ఓకే బట్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ అండ్ for a change I think I made this film very seriously, so I don't know if that is good. Charmi, that's bad manners, it's rude. And if I'm saying I'm making a film seriously, you are laughing, what is that? Okay, so anyway the point is as a sum up for this function అంటే నేను నా ఉద్దేశంలో పెళ్లి గురించి అంటే ఏమి మంచిగా చెప్పినా ఎస్పెషలీ నేను చెప్తే ఏదో ఒక లెక్చరో ఒక స్పీచ్ ఇచ్చిన ఫీల్ నాకే వస్తుంది. ఇంకా చెప్పకముందే ఏమో మళ్ళీ ఎందుకు వెళ్ళిన బోరు కావటం అని. సో ఐ థింక్ లెట్ మీ పుట్ ఇట్ దట్ వే, పుట్ ఇట్ దిస్ వే దట్ 365 Days is a very, very special and dear film for me. Not about the film, it's about what the emotions it has between Apurva and Shreya, where Nandu and Anayika are playing this. And I think they've done a fantastic job. And I really thank Nag Srivastava and L.M. Prem for doing very situational songs. అంటే ప్రతి సాంగ్ కూడా ఒక సిచ్యువేషన్ నుంచి వస్తుందండి. ఇట్స్ నాట్ మెంట్ ఫర్ రింగ్ టోన్లో వస్తుందా లేదా అలా ఆలోచించకుండా కేవలం దీనికి సూట్ అయినలాగా చేసాం సాంగ్స్. అండ్ ఇంకొంచెం మాట్లాడితే నేనే అన్ని అబద్ధాలు చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. సో ఐ థింక్ ఐ విల్ రిలీవ్ యూ ఇన్ దట్. అండ్ ఇన్ని చెప్పిన తర్వాత ఇంక మీరే డిసైడ్ చేసుకోండి నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్తున్నానే. నా రక్త చరిత్రలు ఒకసారి గుర్తు తెచ్చుకుని దాన్ని బట్టి ఐ వాంట్ యూ టు టేక్ ఆల్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీ వన్, Jagan, Vinayak, Venkat, all my friends, and we traveled a lot with each other. And also నేను ఈ ఈవెంట్కి పిలిచినప్పుడు నేను చెప్పింది ఒక కత్తి కానీ గన్ను కానీ ఒక చెంపదెబ్బ కానీ రక్తపు బొట్టు కానీ క్రైమ్ కానీ క్రిమినల్ కానీ ఏమీ లేకుండా ఒక మామూలు మనుషులు మామూలు ప్రాబ్లమ్స్తో తీసిన ఇది మొట్టమొదటి సినిమా నా కెరియర్లో. అది చాలా క్లీన్ సినిమా అని అవుతుంది. కానీ క్లీన్ సినిమా కూడా నేను డర్టీగా తీస్తానో లేదా మన రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. సో లెట్ మీ అంటే నేను కాన్స్టెంట్గా ఒక డిస్క్లైమర్ పెట్టుకుంటున్నాను నా అలవాటు. సో ఇప్పుడు రాకీ నన్ను ఇమిటేట్ చేసినట్టు ఇప్పుడు నేను అలా చేస్తానో లేదో నాకు తెలీదు, కానీ మీరందరూ అది నవ్వుతున్నారు కాబట్టి అలాగే ఉంటానని నాకు ఫీలింగ్ వచ్చి నేను దాని గురించి కూడా కొంచెం అండర్ ప్లే చేసి నేను చాలా సాదాగా ఉంటాను అని కలర్ ఇవ్వడానికి కూడా ట్రై చేశాను. సో ఐ థింక్ ట్రూత్ విల్ బీ సమ్వేర్ ఇన్ బిట్వీన్ హౌ సీరియస్ ఐఎమ్ అండ్ హౌ జోకింగ్ ఐఎమ్, హౌ సర్కాస్టిక్ ఐఎమ్, ప్రతిదానికి మధ్యలో ఎక్కడ ఉంటుంది. సో మీలో ఎవరికి కావాల్సిన ట్రూత్ వాళ్ళు తీసుకోండి, ఎవరికి కావాల్సిన అబద్ధం వాళ్ళు తీసుకోండి. ఐ వోంట్ సే ఐ డోంట్ కేర్, బట్ ఐ కేర్ దిస్ టైమ్. థ్యాంక్ యూ. సివి రావు గారు, రామ్ సత్యనారాయణ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మ్యాంగో వంశీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మ్యాంగో మ్యూజిక్ వంశీ గారు. ఎడిటర్ అన్వర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ పూరి గారి చేతుల మీదుగా 365 Days ఆడియో ఆన్ మ్యాంగో మ్యూజిక్. స్పెషల్ థ్యాంక్స్ టు వివిడ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ వండర్ఫుల్
ఈవెంట్ అండ్ అలాగే ఎన్టీవీ, వనితా టీవీ అండ్ TV9లో చూస్తున్న మా ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. All the best to Naga Srivatsa garu and LM Prem garu for giving wonderful music. And మొదటి సీడీని పూరి జగన్నాథ్ గారు రామ్ గోపాల్ వర్మ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సిరాశ్రీ గారిని, శశివర్ధన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రఘు కుల్కర్ణి గారు, ఆర్ట్ డైరెక్టర్ రఘు కుల్కర్ణి గారు, కాస్ట్యూమ్స్ శ్రావ్య వర్మ గారు, సినిమాటోగ్రఫీ అనిల్ గారు, పబ్లిసిటీ డిజైనర్ అనిల్ భాను గారు, రచన సహకారం వైదేహి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొరియోగ్రఫీ విజయ్ గారు, సినిమాటోగ్రఫీ అనిత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. Wishing 365 days audio and the movie and the whole team all the very best. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. 2 పాయింట్స్ చెప్తానండి ఈ సినిమా గురించి. ఫస్ట్ థింగ్, ఈ సినిమా చూసి ఎవ్వరు కూడా సినిమా చాలా బాగుంది అని చెప్పారు, చాలా బాగున్నా కూడా, బికాస్ వాళ్ళకి భయం వేస్తుంది. ఇంటికి వెళ్ళి, అంటే పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎలా ఉంది సినిమా అని ఇంట్లో అడిగితే బాగుంది అని చెప్తే, ఓహో అంటే నువ్వు ఆ పాయింట్ కనెక్ట్ అయ్యావా, అంటే మన లైఫ్ అలా ఉందా అని అడుగుతారనే భయం ఉంటుంది. సెకండ్ థింగ్, ఈ సినిమా ఎందుకు చూడాలి అనే దానికి ఒకే ఒక రీజన్. ఒకసారి నేను రాము గారితో షూటింగ్ అప్పుడు మాట్లాడుతున్నప్పుడు రాము గారు చెప్పారు ఒక మాట. నేను ఆఫ్టర్ లైక్ 10 years రంగీల తర్వాత, ప్రేమ కథ తర్వాత ఫస్ట్ లవ్ స్టోరీ చేస్తున్నాను. చాలా రోజులకి మళ్ళీ ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను. కానీ ఆ సినిమాలకు కూడా ఒక బ్యాక్ డ్రాప్ ఉంది, ఒక షూటింగ్ అనో ఇంకో వేరే బ్యాక్ డ్రాప్లో ఉంది. దిస్ ఈస్ హిస్ ఫస్ట్ ఫిలిం ఇన్ హిస్ కెరియర్. నా ఫస్ట్ ఫిలింలో ఫీల్ అవుతున్నాను నందు ఇది, దట్ విచ్ హ్యాస్ రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఇన్ రియలిస్టిక్ సిచ్యువేషన్స్ అని ఒక మాట అన్నారు. సో ఐఎమ్ ఆనర్డ్ టు వర్క్ ఇన్ సచ్ అ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ టు బి అపూర్వ్, అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందు. అనైకన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నా. Namaskaram. Good evening to one and all. Before saying anything, I want to share my feeling with you all. Coming here to talk about my second film with RGV sir is giving me the best feeling in the world right now. And to begin with, I want to thank him for giving me an opportunity for the second time to working with him. After Satya 2. It's always been a pleasure, and he's always trusted me, and the confidence that I have today is only because of him. You know, in the beginning, everyone was very surprised that 365 Days movie, Pelli Kada, is an RGV movie. But for those of us who worked in this movie, didn't feel any different. In the beginning we did, because we've never seen an RGV film, on this kind of a subject. So yes, in the beginning it did, but seeing his passion, gradually when we were doing the film, seeing his passion, the love, and he's paying attention to the minutest details of this film, felt like he should, I was totally convinced that he should be doing this kind of a genre again. And I'm very sure that the audience too will be convinced with me. Nandu, I don't want to say much because I think his work will talk for him. He's going to shine bright like a star after this film. And it was great working with you. Besides anything, he's also a very nice human being. So, I hope to work with you soon. Vaidehi Garu,
I really want to thank her because I've learned so much from her, including my Telugu dialogues. She's a woman of substance. I love you a lot. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్జీవి గారు ఫైనల్ వర్డ్స్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ ఇంపార్టెంట్ లైన్ ఐ ఫర్గాట్. అంటే చాలామంది నువ్వు ఎంత తెలుగు మాట్లాడుతావు, అన్ని లోకంలో అన్నీ తెలుసు నువ్వే అనుకుంటావు, అప్పుడు నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు, నీ పెళ్ళి ఎందుకు ఫెయిల్ అయింది అని అడుగుతారు నన్ను. దానికి నేను ఇచ్చే చాలా షార్ట్స్ అండ్ కరెక్ట్ సమాధానం ఏంటంటే, నాకు మంచి భార్య దొరికింది, నా భార్యకి చెడ్డ మొగుడు దొరికాడు. థ్యాంక్స్. ఫెంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదండి ఈ సక్సెస్ఫుల్ ఆడియో ఫంక్షన్ 365 days వచ్చినందుకు ప్రేక్షకులందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్. అండ్ వివిడ్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ ఈవెంట్ జరిగింది అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. ఇక్కడ గెలిపే జీవితం, గెలవాలంటే దేనికైనా ప్రిపేర్ అయిపోవడమే. అయితే సాధించాలి లేదా చావాలి. ఈ సిటీ గురించి మీకు తెలియదురా, ప్రేమగా పలకరించి పరుసులుగా చేస్తారు. సిటీ కొత్తగా వచ్చినావురా, సాలిడ్ ఇచ్చాడు. నీకు చంపడం ఒక వింత, నాకు వెంటకంత. ఇదిగో పాపా, లక్కీ పిలవే, కలిసిన 3వ సారికి 3 ముద్దులు కొట్టి